హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. టుడే మనం బయర్ అబ్యూస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ అటెండ్ అయి ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేశాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే మీ డౌట్స్ అన్నీ కూడా నేను ఇలా వీడియోస్లోనే క్లియర్ చేసేస్తాను కాబట్టి, సో మీ డౌట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నా. ఆ డౌట్స్ అన్నీ కంప్లీట్ అయిపోగానే క్లియర్ చేసిన తర్వాత మనం టాపిక్‌లోకి అయితే ఎంటర్ అవుతాము. సో, ఈ డౌట్స్ అన్నీ కూడా నేను ఎందుకు చూడమని చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా ఇలాంటి డౌట్ ఉంటే కూడా ఈజీగా క్లియర్ అయిపోతది. నేను రెస్పాండ్ అవ్వకపోయినా కూడా టైంలోపు మీకు ఆల్రెడీ ఒక కొంచెం ఐడియా అయితే వస్తది. ఓకే. ఇలా చేయాలి, అలా చేస్తే సరిపోతది. అందుకే నేను ఇలా వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నా. సో, ఎవరైనా చూసినా మీ డౌట్ అనేది కూడా ఇన్‌కేస్ మీరు పోస్ట్ చేయకపోయినా కూడా మీ డౌట్ అనేది క్లియర్ అయిపోతది. సో ఫస్ట్ అయితే attended LOA and SEPO interviews, still no response. లైక్ LOA అండ్ సెపోకి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యారు, బట్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇంటర్వ్యూ దగ్గర నుంచి. ఎందుకు అంటే ఎల్ఓఏ అనేది ఎల్ఓఏ కేస్ మేనేజర్ రోల్ లైక్ రేర్ అనమాట హైరింగ్. జస్ట్ వాళ్ళకి తక్కువ మందే కావాలి. ఒక 20 మెంబర్స్, 30 మెంబర్స్ అట్లా తక్కువ క్వాంటిటీలో కావాలి అసోసియేట్స్ అనేది. సో మనకన్నా కొంచెం ఎక్కువ ఇంటర్వ్యూ బాగా చెప్పి, ఎక్స్పీరియన్స్ ఉండి, మనకంటే కొంచెం ఎడ్యుకేషన్ బాగుండి అంతా ఉంటే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు కదా! సో వాళ్ళకి రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తారు. మనల్ని హోల్డ్‌లో అయితే పెడతారనమాట. ఇన్‌కేస్ వాళ్ళు ఇన్‌కేస్ ఆఫర్ ఇచ్చి కూడా వాళ్ళు జాయిన్ అవ్వకపోయినా, వాళ్ళకి నచ్చకపోతే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ మనకు స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఉంటది. ఎందుకంటే ప్యాకేజ్ ఎక్కువుంటది అండ్ ఇంకొకటేంటంటే చాలా రేర్‌గా వస్తాయన్నమాట ఈ రోల్స్. సో అందుకని వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకే ప్రిఫర్ చేస్తారు. అండ్ సెపోకైతే మేబీ ఇంటర్వ్యూ అయిపోయిందన్నావు కాబట్టి రెస్పాన్స్ రావచ్చు. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఫ్రాడ్ కాంప్లయన్స్ అసోసియేట్ ఇంటర్వ్యూ హౌ ఇట్ గోనా బి మార్చ్ మార్చ్ 20న ఫ్రాడ్ కాంప్లయన్స్ అసోసియేటివ్‌కి ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు. అది ఎలా ఉంటది? వాక్ ఇన్ డ్రైవ్ అని అయితే నువ్వు మెన్షన్ చేసావు. ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూకెళ్ళాలి. అక్కడ ఎలా అంటే ఇప్పుడు నేను బయర్ అబ్యూస్‌కి ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే షేర్ చేస్తాను. సో దాంట్లోనే ఇంకొక జస్ట్ సేమ్ అలానే ఉంటుందనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు బయర్ అబ్యూస్‌కి ఇంటర్వ్యూ అటెండ్ అయిన పర్సన్ అయితే వాక్ ఇన్ డ్రైవ్‌కి అటెండ్ అయ్యాడు. ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ ఎళ్ళాడనమాట. సో వాళ్ళ దగ్గర నుంచే నేను షేర్ చేసిన. సో క్వెషన్స్ అనేవి సిమిలర్‌గా ఉంటాయి. జస్ట్ వీడియో అయితే చూడు. నీకు కూడా ఒక ఐడియా వస్తది. అది ఎలా జరుగుతది ఏంటి అనేది కూడా నేను చెప్పేస్తాను. వాక్ ఇన్ డ్రైవ్ ఎలా జరుగుతది అనేది. ఎల్ఎంఏక్యూ ఎగ్జామ్ రాస్తే నో రెస్పాన్స్. యాక్చువల్‌గా కొంచెం ప్రాసెస్ అయితే అయిపోయింది. స్లో అయిపోయిందనమాట ఎల్ఎంఏక్యూకి. చాలా మందికి అసలు టెస్టింగ్స్ కూడా రావడం లేదు. సో వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకు కొన్ని చోట్ల ప్రాసెస్ స్లో అయిపోయిన తర్వాత ఇంకా రెస్పాన్స్ కూడా చాలా స్లోగా వస్తదనమాట. ఇంటర్వ్యూ అయిపోయాక ఫీడ్‌బ్యాక్ వీడియో చేయండి. యాహ్! మనకి ఇంటర్వ్యూ అయిపోయాక కొందరికి ఫీడ్‌బ్యాక్స్ వస్తాయన్నమాట. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఏంటి అని. నాకు కూడా వచ్చింది. సో, నేనైతే మీకు చేస్తాను ఆ వీడియో. ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంటది? ఒక ఫార్మ్ ఎలా ఉంటది? ఏంటి? అండ్ అసలది ఎందుకొస్తది? ఏంటి అని. నాకింకా ఇప్పటికి ఐడియా లేదు. ఎలా అంటే రిజెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఆ మెయిల్ వస్తదా? రాదా? అని. కానీ మోస్ట్‌లీ అందరూ నాకు ఆ ఫీడ్‌బ్యాక్ గురించి అడిగిన వాళ్ళందరూ హైర్ అయిపోయారు. సో, ఇప్పటికి నాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదనమాట. రిజెక్ట్ అయిన వాళ్ళకి కూడా వస్తదా ఫీడ్‌బ్యాక్ ఫార్మ్? లేకపోతే ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి మాత్రమే వస్తదా అనేది నేను కన్ఫర్మ్‌గా తెలుసుకొని వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే రాంగ్ ఇన్ఫో అయితే నాకు షేర్ చేయడం మంచిది కాదనిపిస్తది. సో, నాకు ఇన్ఫో కొంచెం క్లియర్‌గా తెలిసిన తర్వాత నేను మీకు షేర్ చేస్తా. ఇంటర్వ్యూ కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అండ్ హి ఈస్ వెరీ పాజిటివ్. ఓకే. మార్చ్ 6న ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యానని చెప్పావు. అండ్ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్‌కి ఇంటర్వ్యూయర్ కూడా చాలా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చాడు నీ గురించి అని అయితే నువ్వు చెప్పావు కదా! సో, రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు? మార్చ్ 6 కదా! ఈ పాటికైతే వచ్చేయాలి. ఆల్మోస్ట్ 2 వీక్స్ లోపు వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. మేబీ వెయిట్ ఫర్ 1 మోర్ వీక్. అంతలోపు ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే అనేది వచ్చేస్తది. ఎందుకంటే బయర్ అబ్యూస్‌కి కూడా వన్స్ ఇంటర్వ్యూ అయిపోయిందంటే ఫీడ్‌బ్యాక్ అనేది తొందరగా ఇస్తారు. మేబీ 1 ఆర్ 2 వీక్స్. మాక్స్ ఆఫ్ 3 వీక్స్ అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన పర్సన్‌కైతే 2 వీక్స్‌లోనే రెస్పాన్స్ అయితే వచ్చింది. వాళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అయ్యారు. ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ ఎళ్లారు. సో, వాళ్ళకి 2 వీక్స్‌లో రెస్పాన్స్ వచ్చింది. జస్ట్ వెయిట్ ఫర్ 1 మోర్ వీక్. ఇవన్నీ రావచ్చు. ఎందుకంటే చెప్తున్నావు కదా! ఇంటర్వ్యూయర్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉన్నారు నీ వైపున అని. సో, ఏమన్నా రావచ్చు రిజల్ట్ కూడా. ఆహ్
నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఆప్స్ అండ్ సపోర్ట్ ఆప్స్ వస్తాయి. కంటెంట్ ఆప్స్ అండ్ సపోర్ట్ ఆప్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట కొంచెం వర్క్ అనేది. సో అవైతే 2 డిఫరెంట్ రోల్స్, ఒకటే రోల్ అయితే కాదు. ఎందుకంటే జాబ్ ఐడీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో బోత్ ఆర్ డిఫరెంట్ రోల్స్. నెక్స్ట్ అకౌంటింగ్ ఆర్ కెరియర్ గ్యాప్స్ మీద ఏదైనా జాబ్స్ ఉంటే షేర్ చేయండి. వీసీఎస్ కూడా డెఫినెట్లీ వీసీఎస్ అసలు ఎందుకో రెస్పాన్సే రావట్లేదు. నేను కూడా అడిగాను తెలిసిన వాళ్ళని. వాళ్ళకి కూడా ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదంట. తెలిసిన హెచ్ఆర్‌ని అడిగాను. వీసీఎస్ ఎప్పుడొస్తది? లైక్ నాకు తెలిసిన వాళ్ళు కొందరు వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా అప్డేట్ అయితే రాలేదంట. సో వస్తే షేర్ చేస్తాను. ఓకే. నువ్వు ఇంటర్వ్యూ జాయిన్ అయ్యావు. కానీ ఇంటర్వ్యూయర్ జాయిన్ అవ్వలేదు అని అయితే నువ్వు డౌట్ పెట్టావు. యెస్. నువ్వు అక్కడ వాళ్ళొక మెయిల్ అయితే ఇచ్చింటారు కదా! వాళ్ళకి నువ్వు రిప్లై బ్యాక్ చేయి. వాళ్ళు నీకు రీషెడ్యూల్ అయితే చేస్తారు ఖచ్చితంగా. నువ్వు నాకు ఈమెయిల్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వి. బట్ స్టిల్ నేను ఈమెయిల్‌లో కూడా నీకు రెస్పాన్స్ అయితే ఇచ్చాను. వాళ్ళు జస్ట్ ఒక మెయిల్ అయితే ఇచ్చింటారు కదా! దానికి నువ్వు రిప్లై బ్యాక్ చెయి. వాళ్ళు నీకు రీషెడ్యూల్ అనేది ఖచ్చితంగా చేస్తారు ఇంటర్వ్యూ అనేది. జీఓఏ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? మాక్సిమమ్ ఆఫ్ 2 వీక్స్. ఖచ్చితంగా 2 వీక్స్‌లో వస్తది. లైక్ కాల్ చేసి అయినా చెప్తారు. లేకపోతే ఆహ్, ఈమెయిల్స్ ద్వారా అన్నా తెలుస్తది. మోస్ట్‌లీ మా ఫ్రెండ్‌కైతే కాల్ చేసి చెప్పారు. లైక్ ఓకే. ఇంటర్వ్యూ ఈస్ క్లియర్డ్. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ కోసం మీ డాక్యుమెంటేషన్ కోసం మెయిల్ చేస్తాము. సో మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి అని. సో ఈమెయిల్ ద్వారా లేకపోతే కాల్ ద్వారా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. జియోఏ క్లియర్డ్ అండ్ క్యాన్ అప్లై ఫర్ డిఫరెంట్ రోల్స్. యెస్. నువ్వు ఇన్ కేస్ క్లియర్ అయిన కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింటది. కానీ ఇంటర్వ్యూ ఇంకా షెడ్యూల్ అవ్వలేదు అంటే యూ కెన్ ట్రై ఫర్ మల్టిపుల్ రోల్స్. ఏం ఇష్యూస్ ఉండదు. అండ్ నువ్వు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్లై చేస్తే యూజ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ నీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతది కాబట్టి నువ్వు ఆఫర్ యాక్సెప్ట్ చేయనంత వరకు ఏ రోల్ అయినా నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఏం ఇష్యూస్ ఉండవు. ఇన్వెస్టిగేషన్ ప్రొఫైల్. టుడేస్ టాపిక్ ఈస్ ద సేమ్. సో దాని గురించి మనం డిస్కస్ అయితే చేసేద్దాం. అండ్ ఇంకొకరికైతే ఐ మీన్ వాళ్ళు నన్ను ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. సో అందుకని ఇక్కడ నేను చెప్తున్నాను. ఇన్‌కేస్ ఎవరికైనా ఇలా అయితే కూడా ప్లీజ్ అమెజాన్‌లో వాట్సాప్ నుంచి కాంటాక్ట్ అయ్యారంట. వాక్ ఇన్ డ్రైవ్ ఉంది అటెండ్ అవ్వండి అని. సో ప్లీజ్ అమెజాన్ ఎప్పుడు అసలు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వదు. అసలు ఎప్పుడు ఈమెయిలే ప్రిఫర్ చేస్తది. అండ్ రేర్ కేసెస్ యూ విల్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్స్. అంతేగాని వాట్సాప్‌లో పెట్టేసి వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అవ్వండి అని అసలు వాళ్ళు ఒకసారి మెయిల్ చేస్తే మనం 10 సార్లు రిప్లై చేస్తే తప్ప వాళ్ళు మళ్ళీ మనకు రిప్లై బ్యాక్ ఇవ్వరు. అలాంటిది వాళ్ళు మన నంబర్ తీసుకొని వాట్సాప్ చేసి వాళ్ళే మనకు 3, 4 టైమ్స్ గుర్తు చేస్తున్నారంటే అసలు ఎట్లా నమ్ముతాం చెప్పండి? అసలు నమ్మకండి. అట్లా వాక్ ఇన్ డ్రైవ్ ఉంది ఎళ్ళేసేయండి. వాట్సాప్‌లో మీకు 100% తెలిస్తేనే వెళ్ళండి. ఎందుకంటే అసలు అంత టైం వాళ్ళు ఇవ్వరు మనకి హెచ్ఆర్స్. వాళ్ళ దగ్గర అంత టైం ఉండదు. ఒక పర్సన్ మీదే వాళ్ళంత వాట్సాప్ చేసి, మెసేజ్ చేసేంత టైం వాళ్ళసలు పెట్టరు మన మీద. వాళ్ళకి అవసరం గూడా లేదు. ఎందుకంటే ఎన్నో అప్లికెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మనం ఒక్కసారి చూసి రెస్పాండ్ అవ్వకపోయినా గూడా ఇంక వాళ్ళు పట్టించుకోరు మనల్ని. వాళ్ళ దగ్గర అన్ని అప్లికెంట్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్‌లో ఇలాంటివన్నీ నమ్మకండి. ఆపర్చునిటీస్ అండ్ ఎవరైనా మనీ పే చేయాలని చెప్తే కూడా ప్లీజ్ పే చేయకండి. అవి పే చేసేవైతే ఖచ్చితంగా ఫ్రాడే ఉంటదనమాట. అసలు ఏ అప్లికెంట్స్ ఐ మీన్ అప్లికేషన్ ఏయడానికి డబ్బులెందుకు? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండాలి గానీ, ఏ అమౌంట్ లైక్ అమెజానే కాదు ఏ కంపెనీ అయినా కూడా మనీ పే చేయకండి. అండ్ నా ఛానెల్‌లో అయితే నేను పోస్ట్ చేసే వీడియోస్ గానీ, ఆపర్చునిటీస్ గానీ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే అసలు. ఏ దానికి మనీ ఉండదు. ఖచ్చితంగా అది ఫ్రీ ఆఫ్ కాస్టే. అలా ఏదైనా కాలొచ్చినా మీరు నమ్మకండి. ఓకేనా? నేను ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్టే చూస్తాను. అండ్ దట్ ఎంఎన్‌సీ కంపెనీసే. సో దట్ మీరు ఫూల్ అవ్వకుండా ఉంటారు. అసలు ఏ కంపెనీ మనీ అయితే అడగదు జెన్యూన్ కంపెనీ అయితే. సో మీరు మనీ పే చేసి మళ్ళీ ఇంటర్వ్యూస్ రాలేదు అంటే అసలు ఇంకొకటి నౌకరీలో గూడా మీ ప్రొఫైల్ ఎప్పుడు మీరు మినిమమ్ 90% పైననే పెట్టుకోవాలి. మీకు బిలో 90% ఉందనుకోండి ఫ్రాడ్ కాల్స్ ఒస్తాయి. ఫేక్ కాల్స్ ఒస్తాయన్నమాట ఇంటర్వ్యూస్ గురించి. వాళ్ళెలా అంటే 2000 వేయండి డిపాజిట్ కింద. మళ్ళీ మీ ఆన్‌బోర్డింగ్ అయిపోయిన తర్వాత అంతా కలిపి ఏసేస్తాము అంటారు. అదంతా ఫ్రాడ్. లైక్ నేను ఫస్ట్ నౌకరీ క్రియేట్ చేసుకున్నప్పుడు నా ప్రొఫైల్ తక్కువనే ఉండేది. నాకు ఈ విషయం తెలీదు గదా! సో, అంత ఏం లేదు. 70% ఎట్లనో ఉండింది. నాకైతే ఎన్ని కాల్స్ వస్తుందో లైక్ మనీ పే చేస్తే ఇస్తాము అని. నేనేమి అప్పుడు గూడా నమ్మేదాన్ని గాదు. నేనెందుకు ఇవ్వాలి నా డబ్బులు అనుకునేదాన్ని. సో, మీరు గూడా డబ్బులిచ్చి జాబ్‌లో జాయిన్ అయ్యింది. అసలు అది 2000కి. 2000కి ఎవరిస్తారు ఈ కాలంలో జాబు? సో, అట్లా వాటిని ఏం నమ్మకండి. అసలు మనీ అడిగితే నంబర్ బ్లాక్ జేసి పక్కకు పడేయండి అంతే.
నెక్స్ట్ వచ్చేసి టాపిక్‌లోకి వస్తే మనం ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమేమి అడుగుతారు బయర్ అబ్యూస్‌కి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ మీకందరికీ తెలిసిందే. అండ్ మనం 5 లైన్స్‌లో అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఫ్రెషర్ అయితే మీకు ఆల్రెడీ వీడియో కావాలంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నా లింక్ అయితే షేర్ చేసేస్తాను. లైక్ ఇంట్రోలో నేను ఎలా డిస్కస్ చేస్తాను ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్. సిట్యుయేషన్ బేస్డ్ అంటే ఇప్పుడు ఏదైనా మీ లైఫ్‌లో ఛాలెంజింగ్‌గా ఏం చేశారు మీరసలు? అని ఏదో ఒకటి ఉంటది గదా! సో, దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేశారు? మల్టిపుల్‌గా ఉంటదనమాట. క్వెషన్స్ ఏమే మల్టిపుల్‌గా పిలుస్తారు వాటినంటే. ఇప్పుడు నేను నిన్న ఛానల్ వీడియోలో కూడా పోస్ట్ చేసి చెప్పాను. లైక్ ఏదైనా ఒక ఛాలెంజింగ్ దాని మీద క్వెషన్ అడుగుతారు. వీళ్ళకేం చెప్పారు? సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్ అని చెప్పారు. అట్లా. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటది. కానీ సేమ్ క్వెషన్సే అనమాట. సో, మీరు ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఛాలెంజ్ అయింటారు కదా! మీరు చదువుకునేటప్పుడనో ఏదో ఒకటి. మీ ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు మీ ప్రాజెక్ట్‌లో ఏదైనా ఉంటది గదా! టఫెస్ట్‌గా. సో, దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ అయ్యారు? ఏంటి? అలా చెప్పినా సరిపోతది. ఆహ్, అదే. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి లైక్ ఇన్ కేస్ ఎక్స్‌పీరియన్స్ అనుకోండి మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అసలు మీరు మీ వర్క్‌లో మీరు ఏం రోల్ ప్లే చేశారు? మీ వర్క్ ఎలా ఉంటది? ఏంటి? అండ్ ఛాలెంజింగ్ క్వెషన్స్ అయితే ఉంటాయి కదా! అందులో కూడా సేమ్ మీ టఫెస్ట్ దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేశారు? ఫ్రెషర్స్‌కైతే సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్ ఉంటది. ఎక్స్‌పీరియన్స్‌కైతే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో టఫెస్ట్ థింగ్ ఏంటి? సో, అందులో మీరు ఎలా ఓవర్‌కమ్ అయ్యారు? అమెజాన్ 16 ప్రిన్సిపల్స్, లీడర్‌షిప్ ప్రిన్సిపల్స్ నేను ఆల్రెడీ చెప్పాను నిన్న వీడియోలో కూడా. చాలా మందికి క్వెషన్ అడుగుతున్నారంట. అమెజాన్‌లో 16 లీడర్‌షిప్ ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట. వాటి మీద క్వెషన్స్ అడుగుతున్నారంట 1 ఆర్ 2. సో, నేను ఆల్రెడీ నిన్న వీడియోలో లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టేసానన్నమాట లింక్ అనేది. లీడర్‌షిప్ ప్రిన్సిపల్స్ మీరెక్కడ చూసుకోవాలని. ఇన్‌కేస్ మీకు స్టిల్ కావాలంటే చెప్పండి. కామెంట్ సెక్షన్స్‌లో నేను పిన్ చేసి పెడతాను. మీరు ఒకసారి ఎళ్లి చూసుకోవచ్చు. ఆ ప్రిన్సిపల్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారనమాట. ఎందుకంటే అది అమెజానే గదా! అమెజాన్ 16 ప్రిన్సిపల్స్ గూడా మనకు తెలియాలి. మనం దానికే ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక సినారియో ఇచ్చేసి ఇప్పుడు మీకేదో ఒక సినారియో ఇచ్చేస్తారు. అందులో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏదైనా టాపిక్ ఇవ్వచ్చనమాట. వాళ్ళిచ్చేసి ఈ సిట్యుయేషన్‌లో నువ్వున్నావు. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? అని ఏదైనా క్వెషన్ అడుగుతారంట. సో, ఇలా మీరు హ్మ్. ఇవన్నీ తెలుసుకొనుంటే మీకొక ఐడియా వస్తది. ఎట్లా అడుగుతారు? ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసి సాలరీ అండ్ వన్ మోర్ థింగ్ ఇందాక ఎవరో చెప్పారు గదా! వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అవుతాము. సో, ప్రాసెస్ ఎలా ఉంటది? ఎల్ఎంఏక్యూ సంథింగ్ ఏదో అడిగారు గదా! ఇందాక నన్ను. లైక్ ఎలా ఉంటది? ఏంటి అని ఎక్కడో నేను చూసాను. లైక్ హ్మ్. ఎలా ఉంటది? ఐ మీన్ ఎల్ఎంఏక్యూ అయినా గూడా ఏదైనా వాక్ ఇన్ డ్రైవ్ ఎలా ఉంటదంటే, మీరక్కడికెళ్ళగానే ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ ఏదైనా చెక్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి బల్క్‌గా ఉంటారు చాలామంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాళ్ళు. అందరికి ఒక్కొక్కరిగా పిలుస్తారు. ఒకరిని ఇద్దరు ఇంటర్వ్యూయర్స్ అన్న ఇంటర్వ్యూ తీసుకుంటారు. లేకపోతే ఒక్క ఇంటర్వ్యూయర్ అయినా తీసుకుంటాడు. క్వెషన్స్ అయితే సేమ్ ఉంటది. సిమిలర్‌గా ఉంటది. కాకపోతే మీరు ఆఫ్‌లైన్ ఎళ్ళేటప్పుడు ఖచ్చితంగా యాప్టిట్యూడ్ క్వెషన్స్ అయితే చూసుకొనెళ్ళండి. యాప్టిట్యూడ్ క్వెషన్ అడుగుతారు. సో, ఇదొక్కటే మీకు లైక్ ఆఫ్‌లైన్ ఎళ్ళే వాళ్ళకి మోస్ట్‌లీ టైపింగ్ టెస్ట్ చెక్ చేస్తారు అక్కడ ల్యాప్‌టాప్ ఇచ్చి. అండ్ నెక్స్ట్ చెప్పాను గదా! ఏదన్నా యాప్టిట్యూడ్ క్వెషన్ ఇచ్చి సాల్వ్ చేయమని చెప్తారు. ఒకటైనా, రెండైనా. సో, అవి గూడా కొంచెం చూసుకొని ఎళ్తే బెటర్. ఎస్పెషల్లీ ఆఫ్‌లైన్ ఎళ్ళేవాళ్ళు. అండ్ సాలరీ వచ్చేసి డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఇప్పుడు ఇన్‌కేస్ ఆల్రెడీ బయర్ అబ్యూస్ మీదే కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకొని ఉంటారు. మళ్ళీ జాయిన్ అయ్యారనుకో సాలరీ ఎక్కువుంటది. లేకపోతే సిమిలర్‌గా ఉన్నా కూడా సాలరీ ఎక్కువుంటది. సాలరీ ఫర్ ఫ్రెషర్స్ వచ్చేసి 26K ఉంటదనమాట. చేంజ్ కూడా ఉంటది కొంచెం లైక్ 26,200 ఆర్ 300 సంథింగ్ నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. 26,000 అయితే ఖచ్చితంగా ఉంటది. ఆ తర్వాత డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. హ్మ్. షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటది. లైక్ మరీ ఎక్కువ ఏమి ఉండవనమాట. మోస్ట్‌లీ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్ ఉంటది. ఉంటే వాళ్ళకి మోస్ట్‌లీ 9కి స్టార్ట్ అయ్యి నైట్ 9కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6కి అయిపోతది. బట్ కానీ చాలా రేర్‌గా వస్తదంట నైట్ షిఫ్ట్. మోస్ట్‌లీ అన్ని డే షిఫ్ట్సే ఉన్నాయని చెప్పారు. లైక్ ఈ వర్క్ చేసేవాళ్ళు యాస్ ఆఫ్ నౌ. ఇంకొకటి ఏదో చెప్దాం అనుకోని మర్చిపోయాను. అసలు నాకు గుర్తే రావట్లేదు అదేంటనేది. ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్
ఓకే. గుర్తు చేస్తే టుమారో వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను దాని గురించి ఏంటి అనేదైతే. సో, ఇది టుడేస్ టాపిక్ అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అన్నీ నేను టుమారో వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లైక్ ఎవరికైతే నిజంగా ఇది యూజ్‌ఫుల్ అనిపిస్తదో అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సెర్చ్ చేస్తుంటే ప్లీజ్ షేర్ మై ఛానల్. ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ దెమ్ యాస్ వెల్. అండ్ నాకు కొత్త ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేసి నా వీడియోస్ అయితే చూడండి. అండ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.